ఇంతకాలం నీ కన్న మనసుని నా అవివేకంతో అజ్ఞానంతో తీరని వేదన గురి చేశానన్నా. నన్ను క్షమించునన్నా, నన్ను క్షమించునన్నా. సారథి ఊరుకో ఊరుకో, నీ తప్పు నువ్వు తెలుసుకుని మళ్ళీ మామూలు మనిషిగా మాలో ఒకటిగా వచ్చావు. మాకంతే చాలు. ఊరుకో. అందరం కలిసి ఉంటేనే కదా సుఖ సంతోషాలు మన సొంతమయ్యేది. విడిపోతే చెప్పేందుకు ఎవరూ దగ్గరుండరు. విషాదాలు మనల్ని చుట్టుముడతాయి. ఈ జీవిత పరమార్థం తెలుసుకున్నవాడే బాగుపడతాడు, లేదంటే కష్టాలు పాలవుతాడు. నువ్వు ఇప్పుడు తెలుసుకున్నావు కాబట్టి మాకంతే చాలు. అవును సారథి. పెద్దమ్మా లేదు పెద్దమ్మా, నన్ను నీ కాళ్ళు పట్టుకొని కొంతలో కొంతైనా నా పాప భారాన్ని తగ్గించుకొని పెద్దమ్మా. చచ్చా, అవేం మాటలురా. తల్లి బిడ్డల మధ్య అలాంటి భారాలేమీ ఉండవు. పెద్దమ్మా, నువ్వు కన్న తల్లిలా ప్రవర్తించినా నేనే అజ్ఞానంతో కళ్ళు మూసుకుపోయి అనరాని మాట్లాడినాను పెద్దమ్మా. నీ మనసుని రంపపు కోత గురి చేశాను. అది తలుచుకుంటుంటేనే నా మీద నాకే అసహ్యం వేస్తుంది పెద్దమ్మా. అన్నయ్య, జరిగిందేదో జరిగిపోయింది. అదంతా ఒక పీడకలు అనుకుని మర్చిపోదాం. ఇప్పుడు నువ్వు నిర్దోషిగా విడుదలై వచ్చా, మాకంతే చాలు. శాంతి, బాగా చెప్పావు శాంతి. చిన్నదానివైనా చాలా బాగా చెప్పావు. గతంలోని కుళ్ళను తలుచుకుని బాధపడే కంటే భవిష్యత్తును ఎలా బంగారు బాటుగా తీర్చిదిద్దుకోవాలో ఆలోచించుకోవాలి. అవునన్నయ్య, నువ్వు అందరి పట్ల అమానుషంగా ప్రవర్తించావు. కానీ మేమెవరూ దాన్ని సీరియస్గా తీసుకోలేదు. ఎందుకంటే నువ్వేంటో మాకు తెలుసు. నువ్వు మద్యం మత్తులో అలా ప్రవర్తించావే కానీ నీకు తెలుసు కాదు కదా. కాబట్టి అన్నీ మరిచిపోయి ఇక నుంచి మంచిగా మనిషిగా ఉంటే అంతే చాలు. నువ్వు మమ్మల్ని పేరు పేరున క్షమించమని అడగాల్సిన పని లేదు. మీ అందరి ముందు ప్రమాణం చేసి చెప్తున్నాను, నాలో ఉన్న వ్యసనపరుడైన సారథి చచ్చిపోయాడు. ఇప్పుడు నేను మీ సారథిగా మళ్ళీ బతికొచ్చాను. ఆంటీ, అమ్మా